హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే మీలో ఎవరైనా ఏదైనా సైనిక్ స్కూల్కి సంబంధించి మెడికల్ టెస్ట్కి వెళ్తే ఆ మెడికల్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యారు లేదో ఏ విధంగా తెలుసుకోవాలి ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. సో దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే సైనిక్ ఈ కౌన్సిలింగ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. ఇదిగోండి. సో దీన్ని గూగుల్ సెర్చ్ ఏరియా అంటాం. ఇక్కడ సింపుల్గా మీరు ఏమని టైప్ చేయాలంటే AISSAC అని టైప్ చేయాలి. సో ఫస్ట్ లింక్ చూడండి ఒకసారి. నేషనల్ సెంటర్ ఆఫ్ జే ఇన్ఫర్మేటిక్స్ ఉంది కదా, ఎస్. ఈ నేమ్ తో మీకు ఏ లింక్ కనిపించినా పర్లేదు, దాని మీద క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేశాను. సో ఈ విధంగా మనకి పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఏదైతే వెబ్సైట్ కనిపిస్తుందో దీన్ని మనం సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి పిలుస్తాము. రైట్ సైడ్ బ్లూ కలర్ లో మనకి సైన్ ఇన్ అని చెప్పి కనబడుతుంది. ఎస్, దాని మీద క్లిక్ చేయండి. మీలో చాలా మంది కూడా ఈ పాటికే మెడికల్ టెస్ట్ అయితే వెళ్ళారు కదా, బట్ దానికి సంబంధించి స్టేటస్ అంటే ఏంటి, మీ పిల్లలు ఫిట్ అయ్యారా అన్ఫిట్ అయ్యారా, అంటే ఏంటి, సెలెక్ట్ అయ్యారా సెలెక్ట్ కాలేదా అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ విధంగా సైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ యూజర్ నేమ్ అడుగుతుంది. సో యూజర్ నేమ్ అన్న అప్లికేషన్ నెంబర్ 21, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్. సో ఈ కౌన్సిలింగ్ మనం ఏ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ మన అందులో కూడా ఇంతకు ముందు ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు మనందరం కూడా దానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, ఆ ప్రాసెస్ లో పాస్వర్డ్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. ఎస్, ఇక్కడ ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చర్ అడుగుతుంది. సో ఈ బాక్స్ లో మీకు ఏవైతే లెటర్స్ నెంబర్స్ కనబడతాయో వాటిని యాజ్ ఇట్ ఈస్ గా టైప్ చేసి కింద మీకు సైన్ ఇన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, క్యాండిడేట్ రిజల్ట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ నోటీస్ ఇష్యూడ్, తర్వాత మై ప్రొఫైల్, తర్వాత చాయిస్ ఫిల్లింగ్, తర్వాత క్యాండిడేట్ రిజల్ట్. సో మీ పిల్లలకు సంబంధించిన మెడికల్ టెస్ట్ ఎవరైతే అటెండ్ అయ్యారో దానికి సంబంధించి స్టేటస్ కనుక్కోవాలి, రిజల్ట్ కనుక్కోవాలనుకుంటే మాత్రం మీరు క్యాండిడేట్ రిజల్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ పిల్లలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టార్టింగ్ లో కనపడుతుంది. కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇదిగోండి, ఇక్కడ మీకు కింద మెడికల్ డీటెయిల్స్ అని చెప్పి ఈ స్టూడెంట్ ఏ స్కూల్ సంబంధించి మెడికల్ టెస్ట్ సెలెక్ట్ చేయడం ఆ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఉంటుంది. తర్వాత ఎప్పుడు రిపోర్టింగ్ రావాలో అప్పుడు వచ్చింది. తర్వాత థర్డ్ లో మనకి మెడికల్ ఫిట్నెస్ అని కనబడుతుంది, మెడికల్ స్టేటస్ అని కనబడుతుంది. ఇక్కడ మీ బాక్స్ లో FIT ఫిట్ అని ఉంది. అలాగే ఇక్కడ చూడండి ఫైనల్ స్టేటస్ ఆఫ్ మెడికల్, అంటే మెడికల్ సంబంధించి స్టూడెంట్ ని యాక్సెప్ట్ చేశారు లేదా ఇదిగోండి యాక్సెప్ట్ అని వచ్చింది. సో ఈ విధంగా మీకు ఇక్కడ ఫిట్, ఇదిగోండి ఇక్కడ ఫిట్, ఇక్కడ యాక్సెప్ట్ వచ్చిందంటే మీ పిల్లలు ఏదైతే మెడికల్ టెస్ట్ కి వెళ్ళారో ఆ మెడికల్ టెస్ట్ లో మీ పిల్లలు సెలెక్ట్ అయినట్టు. ఎందుకంటే మనందరూ తెలిసింది సైనిక్ స్కూల్లో సీట్ రావాలంటే రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అవ్వాలి, అలాగే మెడికల్ టెస్ట్ లో కూడా క్వాలిఫై అవ్వాలి. అంటే క్వాలిఫై అవడం అనేది సెలెక్ట్ అవ్వాలి. సో ఈ విధంగా ఫిట్ యాక్సెప్ట్ వస్తే మెడికల్ టెస్ట్ మీ పిల్లలు క్లియర్ చేసినట్టు. సో అర్థమైంది కానీ ఈ విధంగా ఎవరైతే మెడికల్ టెస్ట్ ఈ పాటికే వెళ్ళి ఉన్నారో, సో ఆ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా స్టేటస్ ఆర్ రిజల్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రాసెస్ చెప్పారో ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఫిట్ రావాలి, కిందేమో యాక్సెప్ట్ అని చెప్పి రావాలి. ఈ విధంగా వస్తేనే సెలెక్ట్ అయినట్టు. అలాగే ఇంకొక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే మెడికల్ టెస్ట్కి వెళ్ళారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి కొంచెం అటు ఇటుగా టైం పడుతుంది. మీరు నిన్న మొన్న వెళ్ళి సార్ అని ఈ రోజు చెక్ చేసుకుంటే మేబీ మీ వాళ్ళకి అక్కడ ఏం ఆప్షన్ కనిపించకపోవచ్చు. సో కనిపించట్లేదంటే ఇంకా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయనట్టు. మీకు ఒకవేళ ఫిట్ కాకపోతే అన్ఫిట్ అని చెప్పేస్తారు. అలాగే అన్ఫిట్ అని చెప్తేనే మీ వాళ్ళు అన్ఫిట్ అయినట్టు, సెలెక్ట్ కానట్టు. అలా కాకుండా ఇందాక మీకు ఏదైతే చూపించాను అనుకోండి, ఈ ప్లేస్ లో మీకు ఫిట్ యాక్సెప్ట్ కాకుండా బ్లాంక్ ఉందనుకోండి, ఎంటీ ఉందనుకోండి, ఇంకా మీ పిల్లలకు సంబంధించిన మెడికల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇక్కడ అప్డేట్ చేయలేదు. ఇది అందరికీ రాదండి. ఇప్పుడు ఏదైతే మెడికల్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది అందరికీ రాదు. ఎవరికి వస్తుంది, ఎవరైతే మెడికల్ టెస్ట్ కి వెళ్ళారు, ఎవరికైతే కాల్స్ వచ్చారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. క్వాలిఫై అయిన అందరు స్టూడెంట్స్ కి అయితే రావు. ఇంకా మీరు వెళ్ళలేదు కదా, సో అద్వైతంగా వెళ్ళిన వాళ్ళకి మాత్రమే. సో అన్ఫిట్ అయితే అన్ఫిట్ అని వస్తుంది, ఫిట్ అయితే ఫిట్ అని వస్తుంది. ఇంకా స్టేటస్ ఏమి అప్డేట్ చేయకపోతే సో ఇక మీకు ఎంటీగా బ్లాంక్ కనబడుతుంది. సో అర్థమైంది. ఇదేంటి వీడియో, ఈ వీడియో అందరికీ అర్థం చెప్పనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.